ఆకాశవాణి తెలుగింటి భారతరత్న పివి తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా సాహితీవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ వివి రామారావు గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. తొలి తెలుగు ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ, బిందువు నుండి సింధువుగా ఎదిగిన మహోన్నత మానవతామూర్తి శ్రీ పివి నరసింహారావు గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడైన శ్రీ పివి భారతీయ సంస్కృతికి ఒక మానవాకృతి. ఆయన చేపట్టిన పలు సంస్కరణల వల్ల దేశం అభివృద్ధి పథంలోకి వెళ్ళింది. ఇటీవల పివి గారికి భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా పివి నరసింహారావు గారి జీవిత ప్రస్థానంలో పలు అంశాల గురించి సంభాషించడానికి సాహితీ విమర్శకుడు, రాజకీయ విశ్లేషకుడు, పివి గారి గురించి గత 15 సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ విలువైన రచనలు చేస్తున్న డాక్టర్ వివి రామారావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారితో సంభాషించి భారతరత్న పివి గారి బహుముఖీన కృషిని తెలుసుకుందాం. నమస్కారం అండి రామారావు గారు. పివి జీవన ప్రస్థానం ఎలా మొదలైంది? ఒక శాస్త్రవేత్తకు ఉండేంత మేధస్సు, విద్య, నైపుణ్యాలన్నీ పుష్కలంగా ఉన్న ఆయన రాజకీయ రంగంలోకి ఎలా, ఎందుకు వచ్చారు? నమస్కారం సార్. పివి జీవితం చిన్న విత్తనం నుంచి మొదలై క్రమంగా వటవృక్షం వలె విస్తరించింది. ఆయన దేశ స్వాతంత్ర్యానికి 24 ఏళ్ల ముందు జన్మించారు. స్వాతంత్ర్యం వచ్చిన 24 ఏళ్లకు అవిభక్త ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి ఆయన జీవితంలో ఆయన అనుకున్నవేవీ జరగలేదు. అన్నీ అనుకోకుండా జరిగినవే. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో నిజాం రాజ్యంలో సర్వప్రథమునిగా నిలిచి ఆయన బంగారు పతకం పొందాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో వందే మాతరం పాడినందుకు ఆయనను కాలేజీ నుంచి వెళ్ళగొట్టారు. ఎక్కడా సీట్ ఇవ్వద్దని ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ పైన రాశారు. చివరికి నాగపూర్లో సీట్ ఇవ్వడానికి అక్కడి వైస్ ఛాన్సలర్ అంగీకరించారు. అలా 17 ఏళ్లకే రాష్ట్రం వదిలి, అంటే నిజాం రాజ్యం వదిలి, నాగపూర్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి పూణేలో ఫర్గూసన్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్తో చేశారు. గోల్డ్ మెడల్ సాధించారు. మరి సైన్స్ చదివాక లా ఎందుకు చేశారు ఆయన? ఆయనకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. బీఎస్సీ అయ్యాక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ర్యాంగ్లర్ కావాలనుకున్నాడు. ర్యాంగ్లర్ అంటే మ్యాథమెటిక్స్లో ఒక శాస్త్రవేత్త అనుకోండి. అలాగే ఆస్ట్రోనమీ అంటే ఖగోళ శాస్త్రంలో పరిశోధన చేయాలని భావించారు. అయితే 1939లో మధ్యప్రదేశ్లోని త్రిపురిలో అఖిల భారత కాంగ్రెస్ సదస్సు జరిగింది. భారతదేశ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో ఈ సదస్సుకు ఎంతో ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే, ఈ సదస్సులో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు వ్యతిరేకంగా మహాత్మా గాంధీజీ మన తెలుగువాడైనటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని అధ్యక్షుడిగా నిలబెట్టారు. అయితే పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోయి సుభాష్ చంద్రబోస్ గారే అధ్యక్షునిగా గెలిచారు. అంతటి చరిత్రాత్మక సభకు పివి నరసింహారావు గారు వెళ్ళి ఆ సందర్భంగా నేతాజీ ఇచ్చిన ఉపన్యాసం విని ఎంతో ఉత్తేజితులయ్యారు. అయితే డిగ్రీ తర్వాత హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితులు నాటి నిజాం రాజ్యంలో లేవు. కాబట్టి కనీసం న్యాయవాద వృత్తిలో రాణించవచ్చు అనుకుని నాగ్పూర్కు వెళ్ళి మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎల్ఎల్బి చదివారు. ఎల్ఎల్బిలో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి బోరుగుల రామకృష్ణారావు గారి వద్ద జూనియర్గా చేరారు. అంటే 1946 వరకు ఆయన రాజకీయాల వైపే ఆలోచించలేదు. ఆ సమయంలో స్వామి రామానంద తీర్థ గారు కలిసి దేశం యువకుల నుంచి పోరాటం కోరుతుంది అని ఆదేశమే ఇచ్చారు. ఆయన ఆదేశం మేరకు నిజాం
నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో పాల్గొనడానికి పివి గారు న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి మహారాష్ట్రలోని చాందాకు వెళ్ళారు. అక్కడ ఆయుధాలను సేకరించి, ఎందుకంటే మరి నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడడానికి రాజు వద్ద సైనికులు, సైన్యం వాళ్ళ వద్ద ఆయుధాలున్నాయి. మరి సాధారణ ప్రజల వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు కదా. అంచేత ఈ సాధారణ ప్రజల కోసం పివి గారు మహారాష్ట్రలో చాందా బార్డర్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రహస్యంగా ఆయుధాలు సరఫరా చేశారు. 1948లో అంటే సెప్టెంబర్ 17వ తేదీన నిజాం రాజ్యం భారత్లో విలీనం కాగానే పివి నరసింహారావు గారు మళ్ళీ మామూలు వాడయ్యాడు. అంటే మళ్ళీ న్యాయవాద వృత్తి కానీ లేదా మరేదైనా వ్యాపకం కానీ చేసుకోవాలని ఆలోచించాడే కానీ మళ్ళీ రాజకీయాలకు రావాలని ఆయన భావించలేదు. పివి నరసింహారావు గారి గురువు బోరుగుల రామకృష్ణారావు గారు క్రమంగా న్యాయవాద వృత్తికి దూరమై రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పివి తన మిత్రుడు పాములపర్తి సదాశివరావు గారితో కలిసి వరంగల్లో కాకతీయ పత్రికను స్థాపించి దాదాపు 3 సంవత్సరాలు అంటే 1951 వరకు నిర్వహించారు. ఎప్పుడైతే పివి గారి గురువు బోరుగుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు 1951లో అఖిల భారత కాంగ్రెస్ సభలు హైదరాబాదులో జరిగాయి. ఆ సభల్లో క్రియాశీలక పాత్ర వహించాల్సిందిగా బోరుగుల వారు ఇంకా వారితో పాటు స్వామీజీ అంటే స్వామి రామానంద తీర్థ గారు ఇద్దరు కలిసి పివిని కోరారు. అలా 1952 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి కరీంనగర్ నుంచి లోక్సభకు ఎంపీగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. మరి ఫాలింగ్ ఈజ్ టు రైస్ అన్నది రెజ్లింగ్ క్రీడా సూక్తి కదా. 1952లో ఆచార్య వినోబా భావే భూదానోద్యమం చేయడం పివిని ఎంతో ఆకర్షించింది. ఆయనతోనే రాష్ట్రమంతా పర్యటించాడు. దాంతో పివిలో ఈ సామ్యవాద ధోరణి మరింత బలపడింది. పేదలకు సాయం చేయాలంటే రాజకీయ రంగమే సరైందని భావించి 1952-57 కాలంలో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేసి 1957లో మంథని నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆ తర్వాత ఆయన వెనుదిరగలేదు. అంటే ఆయన రాజకీయ అరంగేట్రం శాసనసభ్యుడిగా 1957లో మొదలైందన్నమాట. అంటే 1948 నుండి 1957 వరకు సమాజాన్ని పరిశీలించారు. సమాజంలోని వివిధ వర్గాలు ఏ విధంగా తమ మనుగడను సాగిస్తున్నాయి అనేది పరిశీలించారు. ఆ కాలంలోనే అప్పటికే ఆయన మహారాష్ట్రలో 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మరాఠీ, హిందీలో పాండిత్యం సంపాదించారు. 1946లోనే అలహాబాద్ హిందీ ప్రచార సభ వారి ఎంఏ హిందీ సాహిత్యరత్న సాధించారు. సరే, ఆయన చిన్నప్పుడు అంటే 10వ తరగతి వరకు ఉర్దూ మీడియం కాబట్టి ఉర్దూలో, పర్షియన్లో కూడా మంచి పట్టుంది. ఈ కాలంలో అంటే 1956లోనే విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలు చదివి ఎంతో స్ఫూర్తిని పొందారు. ఒకసారి చాలా తీవ్ర విమర్శ కూడా చేశారు. సైన్సు, సాహిత్యం రెండూ చదివి ఒక సమన్వయంతో రాజకీయ పరిణితిని సాధించారు. ఈ విధంగా ఆయన శాస్త్రవేత్తనో సాహితీవేత్తనో కాబోయి రాజకీయ రంగంలోకి పరిస్థితుల ప్రభావంతోనే వచ్చారు. కానీ పివి కాలానికి కట్టుబడిన కర్మయోగి అని చెప్పాలి. ఏది ఎదురైతే దాన్నే స్వీకరించాడు. చివరికి ప్రధాని పదవితో సహా అనుకోకుండానే వరించాయి. ఒక విధంగా ఆయన మొదటి నుంచి కర్మసిద్ధాంతి. అలాగే పనిచేశారు కూడా. పివి గారు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు కదా. అప్పుడు కూడా మీరన్న కర్మ సిద్ధాంతంతోనే పనిచేశారా, లేదా ఏదైనా అధిష్టానానికి అనుగుణంగానే వెళ్ళారా? పివి అనే ఒకరున్నట్లు ప్రజలకు ఎప్పుడు తెలిసింది? ముందుగా కర్మ సిద్ధాంతానికి వివరణ ఇచ్చి మీరడిగిన ప్రశ్నకు వస్తాను సార్. కర్మ సిద్ధాంతం అంటే పనులు చేయాలి కానీ ఫలితం ఆశించవద్దు అని
గీత అంటే భగవద్గీత చెబుతుంది. అంతేగాని పనుల నుంచి పారిపోవడం కాదు. పివి గారిని నిశ్శబ్ద విప్లవ తపస్వి అని అనాలి. ఈ విప్లవ తపస్వి అనే పదాన్ని ఆయనే ఒక కవితలో స్వయంగా చెప్పుకున్నారు. ఈ నిద్రాణ నిషేధి అనే ఒక కవిత, సుదీర్ఘ కవిత రాస్తూ అందులో ఒక విప్లవ తపస్వి అనే పదప్రయోగం చేశారు. ఎప్పుడంటే స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంగా శాసనసభ భవనంలో ఆగస్టు 15 రాత్రి 12 గంటలకు పివి గారు తన సందేశాన్ని కవితా రూపంలో అందించారిలా: ఆ నిద్రాణ నిషీధిని మానసి మేల్కాంచినాడు, ఒళ్ళు విరిచి కళ్ళు తెరచి ఓహో అని లేచినాడు, కటిక చీకటుల చిమ్మెడు కారడవిని పయనించు నిజ జఠరాగ్ని జ్వాలల నింగినంత లేపినాడు, అదిగో హిమనగమిచ్చిన అశ్రుతర్పణం మనగా కడుపు మంట సెగ ఆవిరి గంగానది చేసినాడు, యుగయుగాల అన్యాయం నగుమోముల దిగమ్రింగగా సాంధ్యారుణ రౌద్రక్షితిజముకుడై చెలంకినాడు. వాడొక విప్లవ తపస్వి, వాడొక విప్లవ తపస్వి, మోడుపడిన కాయముల వాడిన నెమ్మనముల సర్వం కోల్పోయిన దశ గల్లముల వాడి చెడిన చూపుల బువ్వకు నోచని జనగణముల వెతల బరువు మోసి మోసి విల్లులకు వంగిన నడుముల జరాహతములై కృషించు జవ్వనంపు వల్ల కాళ్లనన్నిటినీ కాయకల్పము ఆ తపస్వి చేసినాడు. నవరసార్ద్ర జీవితాల నవోన్మేష మానసాల నవ పల్లవతరు శాఖల రవళించడి పూజనాల నవవిధ భక్తుల రక్తుల నవశక్తుల మేళవించి నవనిర్మితి సంతరించినాడా విప్లవ తపస్వి. ఇలా ఈ కవిత సాగిపోతుంది. చివరికి ఏమంటాడంటే ఇందులో, ఇది నా సంతత కర్మ, మరే హక్కులు లేవు నాకు, ఈ నిద్రాణ నిషీధి మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ అని అన్నారు. స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరం 1972లో ఈ కవితను సందేశాత్మకంగా వివరించారు. ఈ కవితలో విప్లవ తపస్వి అనడంలో ఒక పరస్పర విరోధాభాస పదప్రయోగంగా మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, తపస్సు చేసేవాళ్ళు విప్లవకారులు కారు, విప్లవకారులు తపస్సులో కాలం గడపరు. ఇవి పరస్పర విరుద్ధాలు. ఈ రెండు పీవీలో ఉన్నాయి. ఇక మీరడిగిన ప్రశ్నలో రెండవ భాగం, అధిష్టానానికి అనుగుణంగానే వెళ్ళారా అనేది. అధిష్టానం చెప్పినట్లు వినడం అంటే బసవన్నలా తల ఆడించడమని భావిస్తే చాలా పొరపాటు. అది పార్టీ నాయకత్వాన్ని గౌరవించడం అని భావించాలి. ఉదాహరణకు క్రీడల్లో కెప్టెన్ చెప్పినట్లే మిగతావారు విని ఆడతారు కదా. పోతే అధిష్టానానికి అత్యంత గౌరవం ఇచ్చిన వారిలో పీవీ ప్రథములు. ఆయన నీతి నిజాయితీ వినయ విధేయతల వలనే ఆయనపై అధిష్టానానికి నమ్మకం ఏర్పడింది. అధిష్టానం నమ్మకాన్ని ఆయన ఎన్నడూ వమ్ము చేయలేదు. ముఖ్యంగా పార్టీ మేనిఫెస్టోను అమలు చేయడంలో త్రికరణ శుద్ధిగా పనిచేయడం వల్లనే ఆయనకు సమాజంలో, పార్టీలో ఓ ఇమేజ్ వచ్చింది, ఓ గుర్తింపు వచ్చింది. ఇక మీ ప్రశ్నలో మూడవ అంశం, పీవీ అనే వ్యక్తి ఒకరున్నట్లు ప్రజలకు ఎప్పుడు తెలిసింది అన్నది. పీవీ అన్న వ్యక్తి ఉన్నట్టు స్వాతంత్రోద్యమ కాలం నుంచి అందరికీ తెలుసు. అయితే ఆయన మంత్రి పదవులను చేపట్టిన తర్వాత ఆయన చేపట్టినటువంటి సంస్కరణల వల్ల ప్రజలకు మరింత సన్నిహితమయ్యారు. పీవీ గారు ఎలాంటి వారంటే, ఆయనే పదవి వచ్చేంత వరకే ఆయన ప్రశాంత గోదావరి, పదవి వచ్చిన తర్వాత ఆయన వరద గోదావరి. తొలిసారి 1962లో నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో న్యాయశాఖ, జైళ్లు, సమాచార పౌర సంబంధ శాఖల సహాయ మంత్రి అయ్యారాయన. వెంటనే తన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఎలా? విదేశాలలో జైళ్లు ఎలా ఉన్నాయి, వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి అని అధ్యయనం చేసి జైలు అధికారులందరితో చర్చించి హైదరాబాదులో తొలిసారి 3 రోజుల బహిరంగ సదస్సు నిర్వహించారు.
అందులో కేవలం జైలు అధికారులు మంత్రులే కాదు, రాజకీయ, సామాజిక, విద్యా, అధికార రంగాలకు సంబంధించిన అందరినీ ఆహ్వానించారు. జైళ్ల సంస్కరణ గురించి చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలోనూ పునశ్చరణ తరగతులు అంటే ఒక ఓరియంటేషన్ క్లాసెస్ నిర్వహించారు. లక్నో, పూనా తదితర ప్రాంతాల్లోని జైళ్ల శిక్షణ పాఠశాలల్లో శిక్షణ పొందడానికి ప్రతి సంవత్సరం 2 డిప్యూటీ జైలర్లను, 1 జైలర్ను విధిగా పంపించటం, జైళ్లలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం, జైలులోని వైద్యాధికారికి జిల్లా వైద్య శాఖాధికారి హోదాను కల్పించటం, జైళ్లలో పనిచేసే వైద్యాధికారులను బెంగళూరులో మానసిక శాస్త్ర సంస్థలు శిక్షణ పొందడానికి పంపించటం, స్త్రీలను ప్రొబేషన్ అధికారులుగా నియమించటం, ఇలాంటి ప్రయోజనకర సిఫార్సులను పివి గారు చేశారు. జైళ్లలో గ్రంథాలయాలు, సంస్కృతి కేంద్రాలు ఏర్పాటు చేయించి జైలంటే అదేదో శిక్షా మందిరం అనే భావన కాకుండా ఒక పరివర్తన మందిరాలనే భావన కలిగించాడు. మనం సినిమాలో చూస్తుంటాం, నేరస్తుడు జైలు నుంచి విడుదల కాగానే మళ్ళీ తన పగ సాధించడానికి వెళ్ళినట్టు కనిపిస్తుంటారు మనకు సినిమాలో. మరి బహుశా పివి అతి దృష్టిలో ఉంచుకోనో ఏమో 1965లో అనంతపురంలో 1600 ఎకరాల బహిరంగ జైలు ఏర్పాటు చేయించారు. అంటే నేరస్తులు విడుదలకు ముందే సత్ప్రవర్తన ఉన్నవారిని ఈ బహిరంగ జైల్లోకి పంపి వ్యవసాయం, తోట పనులు చేయించి ఆ తర్వాత విడుదల చేస్తారు. ఏలూరు, హైదరాబాద్ జైళ్లలో జూనియర్ సర్టిఫికేట్ కోర్సు స్కూల్ పెట్టించారు, అంటే బాల మహిళా నేరస్తుల కోసం. తరువాత 1964లో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు పివి గారికి దేవాదాయ, ధర్మాదాయ శాఖను కేటాయించారు. ఈ శాఖను పివి తన సహజ శైలిలో బాగా అధ్యయనం చేసి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు మద్రాసు రాష్ట్రంలో అమలులో ఉన్న మద్రాసు రిలీజియన్ ఎండోమెంట్ యాక్ట్ రాష్ట్రావతరణ తర్వాత కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే వర్తించింది. తెలంగాణ ప్రాంతంలో రెగ్యులేషన్స్ ఉండేవి. ఈ 2 చట్టాలను సమన్వయపరిచి ఆంధ్రప్రదేశ్కంతటికీ వర్తించే ఒక సమగ్ర చట్టాన్ని పివి నరసింహారావు గారు రూపొందించారు. ఈ సమగ్రమైన చట్టంలో ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దేవాలయాల ట్రస్టీలు, నిర్వహణాధికారుల విధులను, వారి నియామకాలు, ఇంకా ఇతర సిబ్బంది నియామకాలకు అవసరమైన యోగ్యతలు, అర్చకుల జీత భత్యాలను గురించి స్పష్టంగా ఇందులో నిర్దేశించారు. పివి రూపొందించిన సమగ్ర శాసనంతో మన రాష్ట్రంలో దేవాలయ నిర్వహణ వ్యవస్థ ఆధునిక రీతిలో ఎంతో పటిష్టంగా రూపొందింది. 1967 ఫిబ్రవరిలో జరిగిన 4వ సాధారణ ఎన్నికల్లో పివి గారు తాను 2 సార్లు ఎన్నికైన మంథిని నియోజకవర్గం నుంచి మళ్ళీ 3వసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ బ్రహ్మానందరెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తన మంత్రివర్గంలో పివి గారిని క్యాబినెట్ మంత్రిగా నియమించారు. అంటే 67 వరకు పివి సహాయ మంత్రిగానే ఉండేవారు. పివికి వైద్య ఆరోగ్య శాఖను ఇచ్చారు. అయితే పివి ఏ శాఖ చేపట్టినా ఆ శాఖలోని మంచి చెడ్డలు బాగా అవగాహన చేసుకుని ఆ శాఖను సంస్కరించి ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దుతారన్నది అప్పటికే అందరికీ అర్థమైంది. పివి కృషి ఫలితంగానే ఆరోగ్య వైద్య శాఖలు 2 విలీనమయ్యాయి. అంటే అంతకుముందు ఆరోగ్యం వేరే, వైద్య శాఖ వేరే ఉండేది. ఆ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ అంటే ఆరోగ్య వైద్య శాఖ అని ఒకే చిత్రం కింద ఏకీకృతం చేశారు. అంతేకాదు వివిధ స్థాయిల్లో పునర్వ్యవస్థీకరణ జరిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు చేసిన సిఫార్సులను, మార్గదర్శక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ వైద్య ఆరోగ్య శాఖ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చేశారు. ఈ విలీనం వల్ల రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో అన్ని స్థాయిల్లోనూ సారూప్యత వచ్చింది. అంతేకాదు వైద్య శాఖలో పనిచేసే డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధిస్తూ ఒక బిల్లును కూడా పివి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలా పివి కార్యదక్షత, ప్రజ్ఞా విశేషాలను గుర్తించిన బ్రహ్మానందరెడ్డి గారు తరువాత ఆయనకు విద్యాశాఖను అప్పగించారు. పివి తనకు అభిమాన విషయమైన విద్యాశాఖను చేపట్టిన తర్వాత ఆ శాఖలో మరికొన్ని మార్పులు చేయడానికి పూనుకున్నారు. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అంటే డిగ్రీ చదువు వరకు
తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఇది అత్యంత సాహస కార్యం. హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో ప్రవేశం ఉంది కాబట్టి ఆయన భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఇతర భాషలలో జరుగుతున్న కృషిని బాగా తెలుసుకొని మరి మన తెలుగు భాషలో ఎలాంటి మార్పులు జరగాలో అన్నది ఆలోచించి నిర్ణయించారు. సచివాలయంలోని ఉన్నతాధికారులు ఆయన పథకాలకు ఎదురు చెప్పలేకపోయారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ భాషలు, ప్రాంతీయ భాషల అభివృద్ధికి, వాటి ఆధునీకరణకు ప్రతి రాష్ట్రానికి అంటే ప్రతి ప్రాంతీయ భాషకు ₹1 కోటి గ్రాంటు మంజూరు చేయడం జరిగింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషాభివృద్ధికి, ఆధునీకరణకు, సుసంపన్నతకు పివి తెలుగు అకాడమీని స్థాపించారు. తెలుగును అధికార భాషగా, బోధనా భాషగా రూపుదిద్దే కార్యక్రమంలోనూ, విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగులో ఆయా విషయాల పాఠ్య గ్రంథ రచనలోనూ, పారిభాషిక పదకోశాలను రూపొందించడంలోనూ తెలుగు అకాడమీ ప్రముఖ పాత్ర వహించింది. పివి స్వయంగా తెలుగు అకాడమీకి చైర్మన్గా సారథ్యం వహించారు. ఆయన పట్టుదల, కార్యదీక్ష, దూరదృష్టి, విజ్ఞత వల్లనే ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఇంకా రాష్ట్రంలో వివిధ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఆయన అనేక పథకాలు రూపొందించారు. పరీక్షా విధానాల్లో ఉన్న కొన్ని లోపాలను తొలగించి పరీక్షలలో సామూహికంగా జరిగే కాపీ పద్ధతిని అరికట్టడానికి కృషి చేశారు. పాఠశాలలో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసి పివి 10వ తరగతికి కామన్ ఎంట్రన్స్ పరీక్షను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంసెట్ పరీక్షగా మనం చెప్పుకునే మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, తర్వాత వెటర్నరీ, హోమ్ సైన్స్ తదితర వృత్తిపరమైనటువంటి కోర్సులకు ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించిన ఘనత పివి గారికే దక్కింది. ఇలా ఆరోగ్య, వైద్య శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పివి నరసింహారావు గారు ఏ శాఖను చేపట్టినా ఆ శాఖకు జీవం పోశారు. ఆ శాఖలో పలు మార్పులను తీసుకొచ్చారు. ఆ శాఖను ప్రజలకు మరింత సన్నిహితంగా చేశారు. అసలు పివి అనే ఒక వ్యక్తి ఉన్నట్లు స్వాతంత్రోద్యమ కాలం నుంచే ప్రజలకు తెలుసు. నెహ్రూ ప్రసంగాలకు 60లో అనువాదం చేసి అందరి దృష్టిలో పడ్డారు. అయితే ఆయన ఎప్పుడు మాస్ లీడర్ కాడు, ఆయన క్లాసిక్. హైకమాండ్ పివిని ముఖ్యమంత్రి చేసింది కేవలం తెలంగాణ ఉద్యమాన్ని అణచడంతో పాటు ఆయన వలన ఎలాంటి తిరుగుబాటు ప్రమాదాలు ఉండవని, ఇంకా ఏవేవో అంచనాలతో చేశారు. ఆయన అధిష్టానం చెప్పినట్లే వినేవాడైతే భూ సంస్కరణలు ఎందుకు తెచ్చారు? అసలు వీటి ఉద్దేశం ఏంటి? సార్, మీరు అధిష్టానం ఆలోచనలను పసిగట్టారా లేదా పివి విధేయత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? పైగా భూ సంస్కరణల గురించి కూడా అధిష్టానానికి ఇష్టం లేదనే ధ్వని మీ ప్రశ్నలో ఉంది. అలా అని కాదు. పివి గారు ఎదుర్కొన్న నాటి పరిస్థితుల గురించి చెప్పండి. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వ్యాపించినప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి వివాదరహితుడైన వ్యక్తి కోసం చూసి పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఈ విషయం పివి గారు తన ఇన్సైడర్ పుస్తకంలో చాలా విశ్లేషించి చెప్పారు. ఆ విధంగా 1971 సెప్టెంబర్ 30వ తేదీన పివి నరసింహారావు గారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1971 సెప్టెంబర్ నుండి 1972 మార్చి వరకు ఉన్నారు నామినేటెడ్ ముఖ్యమంత్రిగా. 72లో ఆయన హయాంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అప్పుడు పివి నరసింహారావు గారు మళ్ళీ మంథిని నుంచి పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత 1972 మార్చి 20వ తేదీన శాసనసభ సభ్యులు, అంటే మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులందరూ ఆయనను నాయకుడిగా ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్కసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను పరిశీలించారు. 1952 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కమ్యూనిస్టు రైతాంగ ఉద్యమానికి కౌంటర్గా భూ సంస్కరణలు ప్రకటించింది. అంటే ఈ భూ సంస్కరణలు అన్న అంశం అధిష్టానం వారి మాటే కదా. అయితే రకరకాల కారణాలతో అంటే 20 ఏండ్లైనా అమలు చేయకపోయేసరికి పివి నరసింహారావు గారిలో అది ఒక లావాలా పెళ్ళుబుకింది. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత, రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత
అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత పార్టీ నియమించడం కాదు, పార్టీ సభ్యులే ఎన్నుకున్న తర్వాత 1972 మే నెలలో భూ సంస్కరణల ఆర్డినెన్స్ జారీ చేశారు. భూ సంస్కరణల వల్లనే పీవీని గద్దె దిగమన్నారా? కొంతవరకు కాదనే చెప్పాలి. భూ సంస్కరణల చట్టం తెలంగాణలో ఉన్న భూస్వాములకి ఆగ్రహం తెప్పించింది, రాష్ట్రం మొత్తం కాదు. అయితే సుప్రీంకోర్టు ములికీ తీర్పును ప్రకటించింది. ఆ తీర్పును నిరసిస్తూ 1972-73లో జయ ఆంధ్ర, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ సందర్భంగా ఆయనను అధిష్టానం రాజీనామా కోరడం, ఆయన రాజీనామా చేయడం జరిగింది. అంటే ఆయన సక్సెస్ఫుల్ సీఎం అని చెప్పవచ్చా? సక్సెస్ఫుల్ సీఎం అంటే 5 సంవత్సరాల పాటు సీటు మీద కూర్చున్నవాడని కాదు. 5 నెలల పాటైనా పర్వాలేదు, ప్రజోపయోగమైన పనులు నెరవేర్చేవాడే సక్సెస్ఫుల్ సీఎం అని పీవీ గారి ఉద్దేశం. పీవీ కేవలం 15 నెలల పాటే పనిచేశారు, కానీ ప్రభంజనం సృష్టించాడు. ఆయన భూ సంస్కరణల చర్య వలన 29 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది. తను స్వయంగా వంగరలో 1200 ఎకరాల భూమినిచ్చాడు. తర్వాత ఆయన జీవితం ఎలా సాగింది? 1974లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయ్యాక పివి నరసింహారావు గారు దాదాపు 3 సంవత్సరాలు శాసనసభ్యునిగానే ఉన్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఆయన్ని ఢిల్లీ పిలిపించుకుంది, ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేసింది. 1975-77 మధ్య ఎమర్జెన్సీలో సైతం పివి ఇందిరమ్మకు అండదండగా నిలవడంతో ఆమెకు పూర్తి విశ్వాసం కలిగింది. 1977 పార్లమెంట్ ఎన్నికల్లో హనుమకొండ నియోజకవర్గం నుంచి పివి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఇందిరమ్మ ఓడిపోయింది. అప్పుడు పివి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతమైన పాత్రను పోషించారు. ఆ తర్వాత 1980లో జనరల్ ఎలక్షన్స్లో రామ్టెక్ నుంచి పివి గెలిచి ఇందిరమ్మ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రి అయ్యారు. ఇక్కడి నుంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. పివి నరసింహారావు గారు కేంద్రంలో నిర్వహించిన విదేశాంగ, హోం, రక్షణ, మానవ వనరుల అభివృద్ధి శాఖల్లో కూడా తన ముద్రను చూపించారు కదా? అవును సార్. ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రులుగా భారతదేశం ఔన్నత్యాన్ని ఎరుకపరిచారు. అలీన దేశాల నాయకునిగా 1983లో పాలస్తీనా సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాన్ని అన్వేషించడానికి పివి చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. అలాగే రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించారు పివి. ఈ మానవ వనరుల అభివృద్ధి శాఖ అనేది కూడా పివి గారి మానసపుత్రిక. అంతకుముందు విద్యాశాఖ పేరుతో ఉన్న దానిని మానవ వనరుల అభివృద్ధి అని మార్చారు. 1986లో నూతన విద్యా విధానం రూపొందించారు పివి. అంతేకాదు, గ్రామీణ విద్యార్థుల కోసం జిల్లాకొక నవోదయ పాఠశాలను కూడా స్థాపించారు. ప్రధాని అయ్యాక పివి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటి గురించి చెప్పండి. ఇదొక ప్రత్యేక అధ్యయనమనే చెప్పాలి, ఎందుకంటే ఇది చెప్పడానికి సమయం సరిపోదు. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆయన ప్రధాని అయినప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం 2 వారాలకు సరిపోయేంతగా ఉన్నాయి. ఎన్ఆర్ఐలు 300 కోట్ల డిపాజిట్లు ఉపసంహరించుకున్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కోసం పివి తొలుత రూపాయి మారకం రేటు తగ్గించారు. దాంతో ఎగుమతుల సబ్సిడీలు తగ్గి 3,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. వాణిజ్య పారిశ్రామిక విధానాలలో లైసెన్సింగ్ పాలసీల్లో మార్పులు తెచ్చారు. ముఖ్యంగా లుక్ ఈస్ట్ పాలసీ ఎంతో లాభించింది. దేశ్ బచావో, దేశ్ బనావో అన్నది పివి గారి నినాదం. రామారావు గారు, పివి గారి సాహిత్యం ప్రత్యేకత ఏంటి? రాజకీయం కన్నా ముందే పివి సాహిత్య సృజన చేశారు. గార్లపాటి రాఘవరెడ్డి గారు ఆయన సాహితీ గురువు. ఇంటర్ మొదలు న్యాయశాస్త్రం వరకు మహారాష్ట్రలో చదవటం వలన పివి గారిపై మహారాష్ట్ర సంస్కృతి ప్రభావం చాలా ఉంది. హరినారాయణ్ ఆప్టే మరాఠీలో రాసిన పణ్లక్షత్ కోన్ఘటో
అంటే తెలుగులో ఆమెను ఎవరు పట్టించుకుంటారు అన్న నవలను అవలా జీవితం పేరిట తెలుగులో అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు నవలను సహస్ర ఫండ్ శీర్షికన అనువదించి కేంద్ర సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. కాకతీయ వారపత్రిక స్థాపించి పాత్రికేయ వృత్తిలో భాగంగా సమాంతరంగా సాహిత్యాన్ని చేపట్టాడు. గొల్లరామవ్వ వంటి కథలు అలా వెలువడినవే. మంగయ్య అదృష్టం అనే రాజకీయ వ్యంగ్య నవల రచించారు. ఆయన ఆంగ్ల ప్రసంగాలు దాదాపు 10,000 పుటలు దాటింది. ముందు మాటలు, పీఠికలు రాశారు. వారు చనిపోయే ముందు ప్రముఖ రచయిత్రి జయప్రభ గారి అనుకోని అనురాగం, ఇందులోని కవితలు దాదాపు 74 కవితలను ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన అనువాదం గురించి చెప్పాలంటే ఒక కవితను ఉదాహరిస్తాను. మూలం జయప్రభ గారు రాసిన పట్టుచీర లాంటిది ప్రేమ కవితా శీర్షిక. 4 పంక్తులున్నాయి ఈ కవితలు. చిరాగ్గా పట్టుచీర లాంటిది ప్రేమ, కట్టుకోవాలనే మోజింతో కట్టుకున్నాక బరువంతా. దీంతో కవిత అయిపోతుంది. దీనికి పివి గారు లవ్ ఈజ్ లైక్ ఏ సిల్క్ శారీ అని టైటిల్ పెట్టారు. సో క్లమ్జీ, లవ్ ఈజ్ లైక్ ఏ సిల్క్ శారీ, యాజ్ మచ్ ఈస్ ద ఫ్యాన్సీ టు వియర్ ఇట్, సో మచ్ ఈస్ ద బర్డన్ వెన్ ఓన్. ఇలా చాలా సులభ శైలిలో అర్థవంతంగా తెలుగు జాతీయతకు దగ్గరగా ఆయన అనువాదం సాగింది. పివి గారి రచనల్లో ప్రధానమైంది ఇన్సైడర్. ఆయన ఆంగ్లంలో దాదాపు 1000 పేజీలు రాశారు. దీన్ని ఆత్మకథాత్మక నవల అని చెప్పవచ్చు. స్వాతంత్రోద్యమ కాలంలో తుది అంకాన్ని, అలాగే హైదరాబాద్ సంస్థానంలో నిజాం పరిపాలనలోని సంఘటనలను, ఆ తర్వాత స్వాతంత్ర్యానంతరం అవిభక్త ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ సామాజిక సంఘటనలను సమాహారంగా చేసి ఈ నవలను రచించారు. ఇందులో రచయిత అంటే పివి గారు ఆనంద్ అనే పాత్రలో చూపిస్తారు. ఈ ఇన్సైడర్ నవల 2వ భాగం ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే పివి గారు అయోధ్య పైన ఒక సిద్ధాంత వ్యాసం లాంటి పుస్తకం రచించారు. ఆయనకు దాదాపు 18 భాషలలో ప్రవేశం ఉన్నది. ఆ రోజుల్లోనే ఆయన కంప్యూటర్ కోడింగ్ మొదలైన లాంగ్వేజ్లు నేర్చుకోవడం విశేషం. రామారావు గారు, పివి గారి వ్యక్తిత్వం ఎలాంటిది? పివి గారి వ్యక్తిత్వం అంటే వజ్రం కంటే కఠినం, మల్లె కన్నా సున్నితం అని చెప్పాలి. ఆయనలో ఒక్కరు కాదు, ఎందరో లోపలి మనుషులుంటారు. మౌనం ఆయన ఆయుధం. సముద్రం వలె గంభీరంగా ఉంటాడు. ఆచి తూచి సరైన సందర్భోచిత పదాలతో, వాగ్దాటితో ఎదుటివారిని ఇట్టే కట్టిపడేస్తారు. ఆత్మస్థుతి లేదు, పరనింద చేయలేదు. పివి గారిని మీరు ఎప్పుడైనా కలిశారా? ఆయనతో మీ అనుబంధం గురించి చెప్పండి. 1971లో నేను ప్రాథమిక తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి బంధువుల పెళ్లిలో చూశాను. తర్వాత 81లో వారి తమ్మని పిల్లలు నేను ఢిల్లీ వెళ్ళి వారింట్లో వారిని చాలా దగ్గరగా చూడడం జరిగింది. ఆయన అప్పుడు ఫారిన్ మినిస్టర్గా, విదేశాంగ శాఖ మంత్రులుగా ఉండేవారు. ముఖ్యంగా 2002లో తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారిపై పరిశోధన చేసినప్పుడు, ఆ పరిశోధన పుస్తకానికి ముందు మాట రాయాల్సిందిగా కోరినప్పుడు వారు ఎంతో పెద్ద మనసుతో ముందు మాట రాసి పంపించారు. ఆ తర్వాత ఆయనపై సమగ్రమైన పరిశోధన చేయాలనే సంకల్పం కలిగింది. నా ఉద్దేశంలో గాంధీ స్టడీస్ వలె పివి అధ్యయన కేంద్రం పెట్టి ఆయన పొలిటికల్ థాట్, ఎకనామిక్స్, సోషల్ కాన్సెప్ట్, రిఫార్మ్స్, లిటరేచర్, ట్రాన్స్లేషన్, ఇలా ఒక్కొక్క అంశం పైన పరిశోధనలు జరిపిస్తే భవిష్యత్ తరాలకు ఆయనంటే ఏంది, ఆయన ఏం అందించదలుచుకున్నాడు, సమాజానికి ఎలా ఉపయుక్తమయ్యాడన్న విషయం తెలుస్తుంది. భారతరత్న అవార్డు కాస్త ఆలస్యమైన సంతోషదాయకం కదా? భారతరత్న అనేదానికి కాలపరిమితి అనేది లేదు. డాక్టర్ అంబేద్కర్, మౌలానా వంటి మహనీయులు కూడా చాలా ఆలస్యంగానే ఈ పురస్కారాన్ని అందించారు. అంటే భారతదేశం కళలు, సంస్కృతి, చరిత్ర, రాజకీయ, సామాజిక తదితర రంగాలలో గర్వించదగ్గ సేవను అత్యున్నతంగా చేసిన కారణంగా అమూల్యమైన రత్నంగా వ్యక్తులను గుర్తించి గౌరవించే సంప్రదాయమే ఈ పురస్కారం.
ప్రభుత్వం గుర్తించినా గుర్తించకున్నా వీరందరూ నిజానికి భారతరత్నాలే. ఉదాహరణకు భారతదేశ చరిత్ర గతిని మార్చిన స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, తిలక్ వీళ్ళందరూ కూడా భారతరత్నాలే. ఏది ఏమైనా తన జీవితం తొలి దశ నుండి చివరి దశ వరకు సమాజానికి అంకితమైన పివి గారు, ఆయన సేవలు గుర్తింపు పొందడం చాలా సంతోషదాయకం. తెలుగువారంతా గర్వించదగ్గ మహనీయుడు, స్థితప్రజ్ఞుడైన పివి నరసింహారావు గారి గురించి స్థూలంగా అన్ని అంశాలను మనం మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు రామారావు గారు. ధన్యవాదాలు సార్. ఇంతవరకు మీరు తెలుగింటి భారతరత్న పివి, తొలి తెలుగు ప్రధాని, కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా సాహితీవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ వివి రామారావు గారితో ముఖాముఖి విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.